బేకార్గాన్లు తమకు తాము ఏదో మాట్లాడేస్తే మేము టీవీలో వచ్చేస్తాము, మేము యూట్యూబ్లో వచ్చేస్తాము, మాకు రీల్స్ యొక్క వ్యూస్ పెరుగుతాయి అని మాట్లాడే కొంతమంది అవలగాన్లకు వస్తున్నాను. మీకు దమ్ముంటే మీరు సొంతంగా రాజకీయ నాయకులు అయి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడు ఎవరు అంటే మొట్టమొదటి స్థానం వచ్చేది కల్వకుంట్ల తారక రావు గారు మాత్రమే. కేటీఆర్ గారు లాంటి చిల్లరగాడు దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఎతికినా కూడా దొరకడు. చిల్లరగా మాట్లాడుతుండు, చిల్లరగా రోడ్లపైకి వచ్చి ఆ బేకార్ మాటలేంది, ఆ ఫాల్తు మాటలేంది? నీకే నోరుందా? నీ అయ్య పేరు చెప్పవచ్చు రాజకీయానికి వచ్చావు నువ్వు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కేటీఆర్ది. నువ్వా మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మాకు రాదా భాష మాట్లాడనికే? మేము మాట్లాడితే నీ చెవులోంచి రక్తం కూడా ఆగిపోతుంది వచ్చే విధం. మేము మాట్లాడే భాష నువ్వు వింటే కళ్ళ నుంచి రక్తాలు కారుతాయి. నీ వ్యవస్థ, నీ రాజకీయం రేవంత్ రెడ్డి గారి కాలి గోడు సరిపోదు. బేకారు మాట్లాడుతున్న బేవకుపాడు. మాకు రాకుండా ఆ భాష మాట్లాడనీకే. చిల్లర మాటలు, చిల్లర పనులు చేసుకుంటా గత 10 ఏళ్ళు నీ రాజకీయ వ్యవస్థ, నువ్వు చేసే చిల్లర పనులు, నువ్వు చేసే లంగా పనులు అన్ని మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడు ఎవరున్నాడంటే అది కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే. 4-5 మంది చిల్లరగాని పక్కన వేసుకొని, భజన బ్యాచ్ గాలని, పేమెంట్ బ్యాచ్ గాలని పక్కన వేసుకొని మూతవారి మాటలు. నీలాంటి బేకార్ గాన్లు హైదరాబాద్ గల్లీలో తిరుగుతూ ఉంటారు. కల్వకుంట్ల తారక రామారావు గారు నీ స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మాకు సంస్కారం అడ్డొస్తుంది. నీలాంటి చిల్లర్ గాన్లకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు పూర్తి విధానం, పూర్తి వ్యవస్థ మాకు తెలుసు. మేము మాట్లాడే భాషను తట్టుకోలేవు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఫాల్తూ మాటలు మాట్లాడే ముందు తెలుసుకోని స్థాయి ఎంత. తాగి మాట్లాడుతుండా, లేదా మతి ఉండి మాట్లాడుతుండా, లేదా మతి లేక మాట్లాడుతుండా? మైక్ ముందుకు వస్తే చిల్లర మల్లరగా మాట్లాడిస్తే మేము మాట్లాడే భాష మాకు లేదనుకుంటా నోరు. చెప్పా ముందే, నువ్వు 1 అంటే మేము 100 అంటామని చెప్పా ముందే. నీలాంటి బేకార్ గాడు కానీ, నీలాంటి ఫాల్తుగాడు, నీలాంటి లుచ్చాగాడు కూడా ఎంతమంది వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికున్నది ఎంటుక కూడా మీరు సరిపోరు.
నాయన పేరు చెప్పు, ఏదో పేరు చెప్పు, ఇంటి పేరు చెప్పు. రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయలే. కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు నాన్న సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. మీ అయ్య పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసి అయ్య పేరు చెప్పి లీడర్ అయిన నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. మేము మాట్లాడే భాషని, మేము వాడే పదాలని మీకు వినే ఓపిక ఉందా? తట్టుకునే శక్తి ఉందా? మాకు రక్తం మరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం మరుగుతుంది. చిల్లరగా మాట్లాడతావురా, చిల్లరగా. సిగ్గులేదు అసలు నీకు? మర్చిపో, అధికారంలో మర్చిపో. రాజకీయాలు చేసే ముందు కొంచెం తెలుసుకో. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, మీకు స్థాయి అయింది తెలుసుకొని మాట్లాడితే మీ పార్టీ నాయకులు మీకు కొంచెం ఇజ్జతాన్ని ఇస్తారు. మీకు 5-6 మంది చిల్లర్ గాళ్ళని, బేకార్ గాళ్ళని, బేవకు గాళ్ళని, కొంతమంది పేమెంట్ బ్యాగ్స్ అని పక్కన పెట్టుకొని చిల్లర్గా మాట్లాడతావు. వాడకోడు అవులేగాడు, వాని పేరేం పేరుంది, ఆ కౌశిక్ గాడు వాడకోడు.